మొన్న హిందూ పేపర్లో హర్ష్ వి పంత్ గారు ఒక చక్కటి ఆర్టికల్ రాశారు. ద న్యూ నార్మల్ ఇన్ ద ఇండో పసిఫిక్ కంటెస్టేషన్ అని చెప్పి. ఈ ఆర్టికల్ ఇండియా అండ్ నైబర్హుడ్, ఇండియా చైనా కంటెస్టేషన్, ఇండో పసిఫిక్ రీజన్ యొక్క ఇంపార్టెన్స్, వీటన్నిటి మీద చాలా అద్భుతంగా ఉంది. డైరెక్ట్గా మనం ఆన్సర్ రాసేయచ్చు, చాలా డేటా కూడా దీనిలోంచి కలెక్ట్ చేసుకోవచ్చు. ఒకసారి ఈ ఆర్టికల్లో ఏముందో చూద్దాం. మనం 2022 చివరికి వచ్చేసాం. దీనిలో ఒక కొత్త న్యూ నార్మల్ కనిపిస్తుంది ఇండో పసిఫిక్ రీజన్లో. న్యూ నార్మల్ అంటే ఇంతకుముందు మనకు అది కొత్తగా అయినా ఇప్పుడు అది ఒక స్టాండర్డ్ అయిపోయింది. అది ఇంక మనం భరించాల్సిందే, అలవాటు చేసుకోవాల్సిందే అనమాట. అది ఇంకా తప్పనిసరి అనమాట. ఇండో పసిఫిక్ రీజన్లో, ముఖ్యంగా సౌత్ ఏషియా ఇండో పసిఫిక్ రీజన్లో ఇండియా చైనా కంటెస్టేషన్. ఈ ఇండియా చైనా కంటెస్టేషన్లో ఇండియా నైబర్స్ ఎవరైతే ఉన్నారో, నేపాల్ కావచ్చు, భూటాన్ కావచ్చు, శ్రీలంక కావచ్చు, బంగ్లాదేశ్ కావచ్చు, మాల్దీవ్స్ కావచ్చు, వాళ్ళు ఇండియాని చైనాని ఎలా బ్యాలెన్స్ చేయబోతున్నారు, అసలు మన చుట్టుపక్కల ఏం జరుగుతుంది, ఓ పక్క ఎమర్జింగ్ ఇండియా, ఇంకో పక్క అగ్రెసివ్ చైనా, ఈ రెండింటి మధ్య పోరాటం అనేది ఎలా ఉండబోతోంది, దీనిలో క్వాడ్ యొక్క పాత్ర ఏంటి, ఇవన్నీ కూడా ఈ ఆర్టికల్లో చర్చించారనమాట. అయితే ఇండో పసిఫిక్ రీజన్కి సంబంధించి, సౌత్ ఏషియన్ రీజన్ సంబంధించి చైనా ప్రాబల్యం పెంచుకోవడం ఆలోచన అనేది ఇప్పుడు కొత్త కాదు. చైనా ఎకనమిక్ బూమ్ ఆర్థికంగా ఎప్పుడైతే పరిపుష్టి అయిందో 2000s ఆ టైం నుంచి, అంటే 20 సంవత్సరాల క్రితం నుంచే చైనా ఇండో పసిఫిక్ రీజన్లో, ముఖ్యంగా ఇండియన్ ఓషన్ ప్రాంతంలో అయితే తన ప్రాబల్యం పెంచుకోవడానికి ట్రై చేస్తూనే ఉంది. స్ట్రింగ్ ఆఫ్ పర్ల్స్ పాలసీ, ముత్యాలహార సిద్ధాంతం ద్వారా మన చుట్టుపక్కల ఉన్న చిన్న చిన్న దేశాల్లో పెట్టుబడులు పెట్టడం, మెగా ఇన్వెస్ట్మెంట్ ప్రాజెక్ట్స్ చేయటం, మెగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ చేయటం, ఇలా చాలా చేసింది. ఉదాహరణకి మయన్మార్లో కోకో ఐలాండ్స్, బంగ్లాదేశ్లో చిత్తగాంగ్ పోర్ట్, శ్రీలంకలో హంబన్తోట పోర్ట్, పాకిస్తాన్లో గ్వాడార్ పోర్ట్, ఇలా ఇండియాని ఇండియన్ ఓషన్ రీజన్లో చుట్టుముట్టి ఎన్సర్కిల్ చేసి ఇండియన్ ఓషన్ ప్రాంతంలో భారతదేశం యొక్క మిలిటరీ పవర్ని కానీ, సెక్యూరిటీని కానీ, లేదా భారతదేశం యొక్క ప్రాబల్యాన్ని కానీ దెబ్బతీయటమే చైనా యొక్క ఆలోచన అనమాట. సో దాదాపు 20 సంవత్సరాల నుంచి ఈ ప్లాన్లో చైనా ఉంది. స్ట్రింగ్ ఆఫ్ పర్ల్స్, తెలుగులో ముత్యాలహార సిద్ధాంతం అంటాం. ఇంకా 2013లో చైనా దీన్ని ఇంకా ఇన్స్టిట్యూషనలైజ్ సెటప్ లాగా చేసింది, అంటే దీన్ని ఇంకా బలపరుచుకుంది. ఒక ఆర్గనైజ్ సెటప్ లాగా చేసింది, BRI అనే పేరుతో, బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ అనే పేరుతో. దీంతో ఈ BRI ఇనిషియేటివ్లో చాలా డబ్బులు కొమ్మరించి మరి చిన్న చిన్న దేశాలన్నింటినీ ఐక్యం చేసుకుని తన ప్రాబల్యం, తన యొక్క పాత్ర ఆ దేశాల్లో పెంచుకుంటుంది అనమాట. సో ఆ తర్వాత మనం చూసాం 2020లో గాల్వన్ క్లాషెస్. ఒక పక్క కరోనా వచ్చింది, వెంటనే గాల్వన్ క్లాషెస్. దాంతో ఇండియాకి కూడా బాగా గట్టిగా అర్థమైంది, ఏ రోజుకైనా పాకిస్తాన్ కన్నా కూడా చైనానే ఎక్కువ డేంజరస్ బార్డర్లో మనకి అని చెప్పి ఆల్రెడీ ముందు నుంచి తెలుసు, ఇంకా కూడా చాలా దృఢంగా అర్థమైంది అనమాట మనకి. సో పాకిస్తాన్ చైనా ఇద్దరు ఫ్రెండ్స్, అది కూడా మనకు తెలుసు. 2 ఫ్రంట్ వార్ అని చాలామంది అంటుంటారు. అంటే ఒక పక్క పాకిస్తాన్, ఇంకో పక్క చైనా, ఇద్దరు కూడా ఒకటేసారి ఇండియా పైన యుద్ధానికి వస్తే పరిస్థితి ఏంటని. కానీ పాకిస్తాన్కి ఇండియా పైన యుద్ధం చేసేంత శక్తి ఇప్పుడు లేదు. ఆర్థిక పరంగా కానీ, మిలిటరీ పరంగా కానీ, ఇంటర్నల్గా పాకిస్తాన్ ఉన్న అస్థిరత పరంగా కానీ, లేదా పాకిస్తాన్లో ఆపరేట్ అవుతున్న టెర్రరిస్ట్ గ్రూప్స్ పరంగా కానీ పాకిస్తాన్కి డైరెక్ట్గా ఇండియా పైన యుద్ధం చేసేంత శక్తి అయితే ఇప్పుడు లేదు. కానీ చైనా మాత్రం ఇండియాకి పెద్ద థ్రెట్టే. మనం కూడా చూసాం అరుణాచల్ ప్రదేశ్ తవాంగ్ దగ్గర. అయితే ఇప్పుడు మన ఇండియా చుట్టుపక్కల దేశాలతో మనం సంబంధాలు భారతదేశం బాగా పెంచుకోవడానికి అయితే ట్రై చేస్తుంది. మీరు గమనిస్తే గాల్వన్ వ్యాలీ తర్వాత ఇండియా ఇంకా ప్రోయాక్టివ్గా, ఆల్రెడీ 2014 నుంచి మనం మన చుట్టుపక్కల దేశాలతో చాలా ఎంగేజ్ అవుతున్నాం. ఇంతకుముందు ఐకే గుజ్రాల్ గారు ఆయన ఒక డాక్టరీని చెప్పారు, ఒక సిద్ధాంతం చెప్పారు, మన చుట్టుపక్కల ఉన్న చిన్న దేశాలకు సహాయం చేయండి, వాళ్ళ దగ్గర నుంచి తిరిగి ఏమీ ఎక్స్పెక్ట్ చేయకుండా అని. కానీ ఇండియా కొంతవరకు దాన్ని నెగ్లెక్ట్ చేసింది, ఇగ్నోర్ చేసిందని చెప్పొచ్చు. కానీ ఇండియా ఇప్పుడు బాగా అర్థమైంది ఇండియాకి, చిన్న చిన్న దేశాలు కూడా మనకు అవసరమే, ముఖ్యంగా చుట్టుపక్కల ఉన్న దేశాలు మనకు చాలా అవసరం అని చెప్పి. ఇక్కడ 2 అంశాలు గమనించాలి. చైనా చెక్ బుక్ డిప్లొమసీ, డెట్ ట్రాప్ డిప్లొమసీ లేదా సాఫ్ట్ పవర్ పాలసీ వాడుతుంది. అంటే పొరుగునున్న చిన్న చిన్న దేశాలకి అప్పులు ఇవ్వటం ద్వారా, ఇన్వెస్ట్మెంట్స్ పెట్టడం ద్వారా ప్రాబల్యం పెంచుకుని వాటిని అప్పుల ఊబిలోకి లాగేస్తుంది అనమాట. ఇంకా చైనా అనేది ఇన్ఎవిటబుల్ వాటికి. సో అంత స్ట్రాంగ్ అవుతుంది చైనా తెలివిగా. కానీ ఇండియా దీనికి ఇప్పుడు కౌంటర్ ఇవ్వడానికి బాగానే ట్రై చేస్తుంది. ఉదాహరణకి మాల్దీవ్స్ ప్రెసిడెంట్ ఇబ్రహీం సోలీ ఇండియా ఫస్ట్ పాలసీ అని అనౌన్స్ చేసినప్పుడు ఇండియా దానికి ఇమీడియట్గా రెసిప్రోకేట్ చేసి
మాల్దీవ్స్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి, మాల్దీవ్స్లో ఇన్వెస్ట్మెంట్స్కి, మాల్దీవ్స్కి లోన్స్ గ్రాంట్స్ అన్నీ ఇవ్వడం స్టార్ట్ చేస్తుంది. గ్రేటర్ మాలే కనెక్టివిటీ ప్రాజెక్ట్లో కూడా ఇండియా చాలా హెల్ప్ చేస్తుంది అనమాట. తర్వాత నేపాల్ ప్రైమ్ మినిస్టర్ డ్యూబే కూడా ఇండియాతో చాలా క్లోజ్గా ఉండడానికి ట్రై చేస్తున్నారు. బైలేటరల్ రిలేషన్స్ స్ట్రెంథన్ చేయడానికి ట్రై చేస్తున్నారు అనమాట ద్యూబా గారు. దానికి ఇండియా కూడా ఇప్పుడు రెసిప్రోకేట్ చేసి ఓవరాల్గా ఇండియా నేపాల్ రిలేషన్స్ స్ట్రెంథన్ చేసుకోవడానికి ట్రై చేస్తుంది. శ్రీలంకలో మనకు తెలుసు లాస్ట్ ఇయర్ నుంచి ఎంత పెద్ద క్రైసిస్ ఉందో, అక్కడ ఫుడ్ క్రైసిస్, ఎకనమిక్ క్రైసిస్. ఈ ఇయరే శ్రీలంకకి ఎకనమిక్గా కానీ హ్యూమానిటేరియన్ అసిస్టెన్స్ కానీ దాదాపు మనం $4 బిలియన్ ఇస్తున్నాం ఇన్వెస్ట్మెంట్స్ ద్వారా. కానీ ఇండియా $4 బిలియన్ ఇస్తున్నాం శ్రీలంకకి. తర్వాత ఇండియాని చూసి మన క్వాడ్ దేశాలు జపాన్, ఆస్ట్రేలియా, అమెరికా, ఇండియా చుట్టుపక్కల ఉన్న దేశాలకి, సౌత్ ఏషియా దేశాల్లోకి క్వాడ్ దేశాలు కూడా స్లోగా ఎంటర్ అవుతున్నాయి. జపాన్ కానీ, ఆస్ట్రేలియా కానీ, అమెరికా కానీ ఇవన్నీ కూడా ఎంటర్ అవుతున్నాయి అన్నమాట. ఉదాహరణకి మనం చూస్తే మాల్దీవ్స్లో ఆస్ట్రేలియా, అమెరికా వాళ్ళు ఎంబసీస్ ఓపెన్ చేస్తున్నారు, ముఖ్యంగా మాల్దీవ్స్లో. తర్వాత జపాన్ శ్రీలంకకి ఇచ్చిన అప్పుని డెట్ రీస్ట్రక్చరింగ్ చేస్తుంది అనమాట. ఇవన్నీ కూడా చేస్తుంది. కానీ ఇంత జరుగుతున్న చైనా ఎక్కడ తగ్గట్లేదు. మొన్న మనం అగ్ని-5 మిసైల్ టెస్ట్ ఫైర్ చేస్తుంటే ఇండియాని భయపెట్టడానికి చైనా యువాన్ వాంగ్ అనే నేవల్ వార్షిప్ను ఇండియన్ ఓషన్ వాటర్స్లోకి పంపించింది అనమాట. సో క్వాడ్ ఉంది, కొలంబో సెక్యూరిటీ డైలాగ్ ఉంది, ఇన్ని ఉన్నా సరే, కొలంబో సెక్యూరిటీ కాంక్లేవ్ ఇన్ని ఉన్నా సరే ఇండియా ఇంకా చైనా లాగా పుంజుకోవాల్సిన ప్రయత్నం చేస్తూనే ఉంది. ఇండియా ఇంకా ఎక్కువ ఫైట్ చేయాల్సిన ఆవశ్యకత కూడా ఎంతో ఉంది. ఇక్కడ మనం 2 విషయాలు గమనించాలి. ఇప్పుడు ఇండియా పొరుగు దేశాలు, ఇండియా చుట్టుపక్కల ఉన్న దేశాలకి ఉన్న రోల్ ఏంటి అంటే దే హ్యావ్ టు చూస్ బిట్వీన్ చైనా అండ్ ఇండియా. కానీ తెలివిగా ఆ దేశాలు ఏం చేస్తుంది తెలుసా? దే ఆర్ ట్రైయింగ్ టు బ్యాలెన్స్ చైనా అండ్ ఇండియా. అంటే నీకు ఇండియా కావాలా చైనా కావాలంటే మాకు 2 కావాలనేటట్టు అటు చైనాని వదులుకోవట్లేదు, ఇటు ఇండియాని వదులుకోవట్లేదు. ఓ పక్క ఉక్రెయిన్ యుద్ధం, ఇంకో పక్క కోవిడ్, ఇవన్నీతో ఇండియా చుట్టుపక్కల ఉన్న చిన్న చిన్న దేశాలు, మీరు శ్రీలంక తీసుకోండి, నేపాల్ తీసుకోండి, తర్వాత బంగ్లాదేశ్ తీసుకోండి, భూటాన్ తీసుకోండి. ముఖ్యంగా నేపాల్, భూటాన్, మాల్దీవ్స్ ఇవన్నీ ఫారెక్స్ క్రైసిస్ భయంకరంగా ఉంది. వాటిలో ఆ దేశాల్లో ఆర్థిక సంక్షోభాలు కూడా ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు ఆ దేశాలకి చైనా కావాలి, ఇండియా కావాలి. నెక్స్ట్ ఇయర్ అంటే 2023 ఎండ్లో చాలా దేశాలు సౌత్ ఏషియాలో ఎలక్షన్స్కి వెళ్తున్నాయి. ఇంకా ఇవన్నీ కూడా గవర్నమెంట్స్ మారే అవకాశం కూడా ఉంది. కానీ ఈ దేశాలు తెలివిగా దే ఆర్ ట్రైయింగ్ టు బ్యాలెన్స్ ఇండియా అండ్ చైనా. దిస్ ఇస్ ద న్యూ నార్మల్ ఇన్ ఇండో-పసిఫిక్ రీజన్. ఇండో-పసిఫిక్ రీజన్లో ఇది కొత్త నార్మల్. అండ్ ఇండియా అండ్ చైనా ఆర్ గోయింగ్ టు బికమ్ స్ట్రాంగ్ కాంపిటీటర్స్ ఇన్ ద నైబర్హుడ్. చాలా విషయాల్లో 2 దేశాలు చాలా బలంగా కంపీట్ అవబోతున్నాయి. ఓవరాల్గా ఈ బ్యాలెన్సింగ్ అనేది మన చుట్టుపక్కల దేశాలు ఏ విధంగా చేస్తాయి, ఇండియా దాన్ని ఎలా ఎదుర్కోవాలనేది కూడా మనం చూద్దాం.